మార్చాను చందు, ఎందుకంటే నా నేమ్ అయితే చందు, అందుకే చందు అని పెట్టుకున్నాను. నేమ్ ఎలాగుందో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ అయితే ఈ రెండు వస్తాయి. ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ప్లీజ్ దాన్ని అయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకోటి దిగుతున్నాం అయితే మనం అయితే. అండ్ నేను ఆడేసిన తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆడుతున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అన్న కొంచెం గజిబిజిగా ఉంది, అంటే కొంచెం మనం అయితే డిస్ట్రాక్ట్ అవుతాము ఆడేటప్పుడు. అండ్ మీరైతే గేమ్ ప్లే చూడండి, నాకు గేమ్ ప్లే అయితే చూడండి మీరు. నేనైతే ఐరీస్ నైరీ కోట అండ్ లెఫ్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక నిమిషం సౌండ్ చేస్తాను. ఎందుకంటే మనకైతే కోట అయితే హెచ్పీ వద్దు తీసుకెళ్తుంది. నేను మనకు ఒకవేళ స్నైపర్ కానీ చేసినా మాకైతే దానికంటే కొంచెం డ్యామేజ్ రెడ్యూస్ అవుతాను. ఎందుకంటే మనకు తక్కువ తగ్గుతుంది. మనకు 60 కొట్టే 280లో 60 కొడితే మనకు 220 హెచ్పీ ఉంటుంది. వాడు అనుకుంటాడు 200 అంటే ఇంకా వాడికి 140 హెచ్పీ ఉంటుంది. కానీ వాడు ఇంకో షాట్ కొట్టినా సరే మనకి 60 మిగులుతుందని 8 అండ్ మనకైతే ఎంత ఉంటుంది, 280 కదా, 220 అంటే 160 ఉంటుంది. 160 ఉంటుంది. అప్పుడు వాడు ఇంకోటి కొడతాడు. ఇంకోటి కొట్టినా సరే మన వాడిని ఈరోజు అని షూట్ చేసుకుని ఇంకోటి కొడతాడు. ఇంకోటి కొడుతున్నప్పుడు అమ్మాయి చచ్చిపోతాడు అంటే వెంటనే కొంచెం మూమెంట్ ఇచ్చి వస్తాడు. కానీ మనకైతే అక్కడ మనకి ఎంత ఉంటుంది, మనం 160 అంటే ఇంకా మనకి 100 ఉంటుంది. 100 ఉంది కదా, మనం అయితే ఈజీగా అయితే తను కొట్టచ్చు. ఈరోజు మనం మేనేజ్ చేస్తాం, చూసుకోవాలి. అండ్ జోట అయితే మనం కొట్టాక ఎనిమి ఎక్కడ ఉంటాడో క్లియర్గా తెలుస్తుంది. అండ్ నైరీ అయితే గ్లోవల్స్ తొందరగా బద్దలవ్వకుండా అండ్ బ్లడ్ కోసం. అండ్ ఐరిస్ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎనిమి గ్లోవల్ వేసినా మనం ఈజీ కొట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనమైతే ఇప్పుడు ప్యాక్ వేసుకున్నాం, మనల్ని ఎనిమి కొట్టి ప్యాక్ వేసుకున్నాం, ఎనిమి వచ్చి మా అక్కడే నుంచుంటున్నాడు. అప్పుడు మనం వెంటనే ఇదేంటి ఐరిస్ వాడి వెంటనే మనం అయితే కొట్టచ్చు. అండ్ తనైతే కిల్ అవుతాడు. అండ్ గ్లో కొంచెం తొందరగా బద్దలవుతుంది, ఎందుకంటే నైరీ ఉంటుంది. ఓడి అమ్మ, ఇక్కడైతే మీకు ఫన్నీ గాయస్, ఒకసారి మీరు రిప్లేలో మళ్ళీ చూసుకోండి కావాలంటే. ఆ మోషన్ ట్రక్ అయితే భలే ఎగిరింది, తీద్దామని ట్రై చేసాం కానీ అదైతే అసలు రావట్లేదన్న. అండ్ ఇక్కడ ఆడుతుందైతే ఫస్ట్లో ఉన్నది ఫ్రీ ఫైర్ కింగ్, అంటే మన సూర్య అన్న అయితే ఉన్నాడు. అండ్ సెకండ్ తెలుగు వారియర్ అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. అండ్ థర్డ్ అన్న అని పెట్టుకున్నాను కదా, సరేనా. అండ్ థర్డ్లో మా అన్న ఉన్నాడు, ఏబీజీ గేమర్, ABG1220D అని ఉంటుంది. అండ్ నేను థర్డ్లో ఉన్నాను, నేనైతే చందు. అండ్ చూసుకున్నానా ఈ క్రియేటివిటీతో నేమ్ అయితే సింపుల్గా ఉంది. నేమ్ కూడా చూసారు కదన్నా, సింపుల్గా ఉంది, మోడల్గా ఉంది, చాలా బాగుందన్న. నాకైతే పిచ్చగా నచ్చింది నేమ్ అయితే, ఈ డిజైన్ అయితే. అండ్ మీరు కూడా ఎలా పెట్టుకోవాలనుకుంటుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే ఫాంట్స్ అనే యాప్ ఉంటుందన్న. ఫాంట్స్ అనే యాప్ సెర్చ్ చేస్తే మీకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ ఏస్ ఉంటుంది, క్యాపిటల్ అండ్ స్మాల్ ఏ, అది పెట్టుకున్నాను. అప్పుడైతే మీకైతే బాగుంటుంది. అండ్ ఎనిమీస్ అయితే దొరకట్లే. ఎక్కడ ఎనిమీస్ అక్కడ దొరకట్లే. 2000 years later. మొత్తానికి అయితే ఒక కిల్ కొట్టామని అయితే రికార్డ్ అవ్వలేదు, అదైతే రికార్డ్ అవ్వలేదు. మ్యాచ్ చేసాం, దీన్నైతే కిల్ చేయాలి. ఈడవడు దాదాపు దాబాలు మా ఊరు వచ్చేటి బుకింగ్ కూడా లేదండి. మనం లూటే వేద్దాం అన్న. ఇందాక మీకు చూపిద్దామంటే అమ్మ బాబాయ్ నాకు దొరికేసింది, నాకు అంత దొరికేసింది, ఇంకా వదలను అన్న. ఇందాక మీకు రికార్డ్ అవ్వలేదు, అక్కడ కిల్లు కొట్టాను, అది అంతలా కాదండి. ఈడుకోరు కూడా బాగుందన్న, 5 క్లాస్ ఉంది. అంటే నేను మా తమ్ముడు అయితే గట్టి కొడతాం, మా అన్నయ్య తెలుగు వారి అయితే అడ్డు. అండ్ మా అన్నయ్య అయితే ఆడతాడు, కానీ కిల్ చోర్స్ ఎక్కువ. ఎవడో కూడా ఉంటుంది కదా మీ గేమ్లో కూడా, పిన్ చేసి కామెంట్ చేయండి. అంటే కిల్ చోర్స్, అలాగే రషర్, ఇంకా
డిఫెండర్స్ అంటే కవర్ ఫైటర్స్, ఇంకా హెడ్ షాట్స్ రేట్ ఎక్కువ ఉన్నట్లు అలాగా ఏదైనా కామెంట్ చేయండి. అండ్ మీ గిల్డ్ నేమ్ కూడా కామెంట్ చేయండి. గిల్డ్ నేమ్ ఎందుకంటే గిల్డ్ నేమ్ పిన్ చేస్తాను. ఆ గిల్డ్ ఏ గిల్డ్ అయితే సూపర్ ఉందో అంటే మంచి మంచి ప్లేయర్స్తో నేనైతే పిన్ చేస్తానన్నా. మీకు చెప్పాను కదా చందు అంటే నేనైతే టాక్సిక్ చందు ఎఫ్ఎఫ్ అని పెడతానన్నా. టాక్సిక్ చందు ఎఫ్ఎఫ్ ఈ వీడియోకి అయితే అదే వస్తుంది, టాక్సిక్ చందు ఎఫ్ఎఫ్ అని. అండ్ అక్కడ తెలుగు వారి అయితే డౌన్ అయ్యాడు, మా అన్నయ్య కూడా డౌన్ అయ్యాడు. సూర్య అయితే సూర్య మా తమ్ముడు అయితే వెళ్దాం అన్నాడు అక్కడ. అరే వద్దురా ఎందుకురా మనకి బాగున్నారు కదా, అరే మేనేజ్ చేద్దాం ఫస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. అదే ఫస్ట్ అయితే సరిపోతుంది కదా ఏం దగ్గర మా బొర్ర పని చేద్దానికి అక్కడి నుంచి వచ్చాడు రైట్ అంతా ఎవరికి ఇచ్చేటప్పుడు. అరే సూర్య ఆగరొక్కున్నాను ఒక్క నిమిషం నేను సేఫ్ అన్నాను, నేను ఎలా తీసుకొని వచ్చేస్తాను. ఓకే ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఓకే పద పైన ఎందుకు అన్నాడు, పైన ఎందుకు అన్నాడు, దిగుడు ల్యాండ్ అయ్యాడు. ఒప్పి హెడ్ షాట్, ఒప్పి అంటే ఒప్పి నాకైపోయారా ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు ఇంకోటి. ఓకే అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం స్క్వాడ్ అయిపోయింది. మొత్తానికి పైన ఇంకా ఎవడో ఉన్నట్టు డౌట్ వచ్చింది, ఉన్నాడా ఏడా? ఓకే ఓకే మా ఇద్దరు కలిసి చూసుకుంటామా. ఆడదేమో ఈవో MP53 M249X, అదేమో నట్రేగర్ MP53 M249X. ఇలా ఉంది కదా. అండ్ లాస్ట్లో మీకు ట్విస్ట్ ఇస్తానన్నా, కిల్స్ మీద కిల్స్ కొడతాను, ఇంకో 2 కిల్లు ఎంతో కొడతాను అనుకుంటా. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను నేను గిల్లు కొడతాను కానీ గేమ్ ప్లే చూసాను. అండ్ హెవీ రైన్ అయితే పడుతుంది మాకైతే. ఇంకోటి చెప్పమా నేను అనుకున్నాను ఫ్యాక్టరీలో ఎవరో ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కన్ఫర్మ్ ఆఫ్ చేస్తాను. ఒక నేను 5 పెట్టి వాడిను. ఓపీ హెడ్ షాట్ ఓపీ ఇంకొకటి కదా వాటర్ ఎగ్జామ్ అయితే చేసామన్నా ఓపీగా కొట్టాం. అండ్ తెలుగు వారియర్ అయితే చనిపోయాడు, తెలుగు వారియర్ అయితే 20 ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తెలుగు వారియర్కి అయితే మా తమ్ముడు 20 వేస్తున్నాడు అన్న. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో అన్న. అండ్ మా ఊడైతే 20 ఇచ్చేసాడు అన్న. ఓకే త్యాగం అయితే 20. అండ్ లాస్ట్ జోన్ అయితే అంత తొందరగా వచ్చింది అన్న. ఓపీ బోల్తే గాయస్ చాలా తొందరగా వచ్చింది. 4 kills కొట్టాం, ఇంకా 10-11 అంటే మమ్మల్ని తీసేస్తే ఇంకా 6-11 అవుతున్నారన్న. అండ్ డైలీ వీడియోస్ చూడండి అన్న. నేనైతే ఎంత హాస్టల్లో చదువుకుంటాను, అందుకు మీకు వీడియోస్ అయితే లేట్ అవుతాయి. అంటే ఒక 3 months ఏంటి ఇంకా మాకు సెలవులు కాబట్టి 12th వరకు ఉంటాం కాబట్టి వీడియోస్ వస్తూ ఉంటాయి అలా కాబట్టి 4-5 వీడియోస్. అండ్ మీరైతే డైరీస్ పడాను. అండ్ మీరైతే అన్న కొట్టేశాను. మీరైతే అన్న ఒక 3-4 months మిస్ అయినా సరే కొంచెం బడిగా ఉందన్న, మీకు నచ్చుతుంది అన్న. అరే బ్యాక్ చూసుకుంటా సూర్య, బ్యాక్ కవర్ చేయండి వస్తాను. అది కొంచెం బ్యాక్ ఉన్నాడు ఇవ్వండి చేద్దామన్నా. ఇక్కడ ఐరీస్ వాడదాం అనుకున్నాను కానీ ఆటో ఎవడో లేడు అన్నాడు మా ఊడు. అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాడు ఈయనైతే నేను చెప్తాను పక్క నేను ఓపీ నాదే ఓపీ అన్న. అరే బాబు వెహికల్తో గుద్దాడు అన్న ఈడ కూడా. ఓపీ బోల్తే అన్న, ఓపీ బోల్తే బోయా.